సోల్జర్గా, యాంటీ డ్రగ్ బి అండ్ యాంటీ డ్రగ్ సోల్జర్ టు మేక్ స్కూల్ డ్రగ్ ఫ్రీ, ఇన్స్టిట్యూషన్స్ డ్రగ్ ఫ్రీ, కాలేజ్ డ్రగ్ ఫ్రీ, యూనివర్సిటీ డ్రగ్ ఫ్రీ, తర్వాత మన విలేజెస్ డ్రగ్ ఫ్రీ, టోటల్ ఎంటైర్ ఫ్రీ డ్రగ్ ఫ్రీ తెలంగాణగా చేయాలి అనే ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. స్టేట్ వైడ్ మొత్తం స్కూళ్ళలో కానీ, కాలేజీలలో కానీ, యూనివర్సిటీలలో కానీ అన్ని లెవెల్స్లో చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్. మన కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ పేరు ఏడీసీ, యాంటీ డ్రగ్ కమిటీ. అందులో ప్రెసిడెంట్గా ప్రిన్సిపాల్ సార్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్గా కోఆర్డినేటర్ నేను ఉంటా, తర్వాత ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ 2 మెంబర్స్ ఉంటారు, తర్వాత అకాడమిక్ కోఆర్డినేటర్, కెమిస్ట్రీ రిలేటెడ్ కాబట్టి సార్, తర్వాత సుష్మా మేడం మెంబర్స్. వీళ్ళతో పాటు 2 యాక్టివ్గా ఉండేటటువంటి 2 స్టూడెంట్స్. ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ ఎండింగ్ వచ్చింది కాబట్టి ఫైనల్ ఇయర్ విద్యార్థులు కాకుండా సెకండ్ ఇయర్, ఒక సెకండ్ ఇయర్, ఒక ఫస్ట్ ఇయర్ 2 విద్యార్థులు. వారితో పాటు పేరెంట్స్ కూడా ఇందులో మెంబర్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మెంబరు, నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మెంబరు ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలలో ఎక్కువగా వేసినటువంటిది ఒకటి సైబర్ క్రైమ్, తర్వాత ఇది దగ్గు బారిన పడడం. అందుకని ఈ 2 చాలా రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక సవాలుగా ఏర్పడింది. కాబట్టి వాటిని అధిగమించడానికి ఈ ప్రోగ్రాంలు అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీకు టీ తాగే అలవాటు ఎంతమంది ఉంది?